హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్టడీ యూట్యూబ్ ఛానల్. సో మనం స్టాటిక్ జీకే సిరీస్ అయితే చూస్తున్నాము. సో ఈ ప్రతి స్టాటిక్ జీకే సిరీస్లో కూడా ప్రతి సిరీస్లో ప్రతి క్లాస్లో నేను సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీకు చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ టాపిక్లో ఈ క్లాస్లో వచ్చేసి మనకు ఏ టాపిక్ అంటే చూడండి, ఇక్కడ ఏమంటే సెషన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన సెషన్స్ మీకు చాలా ఇంపార్టెంట్. హిస్టరీ పరంగా చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఎగ్జామ్లో కూడా అడగడం జరుగుతుంది. అండ్ నేను ప్రీవియస్లీ 15 క్లాస్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడనట్లయితే స్టాటిక్ జీకే సిరీస్కి సంబంధించి మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ ప్లేలిస్ట్ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క క్లాస్ కూడా ప్రతి ఒక్క స్టాటిక్ టాపిక్ కూడా మీకు కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ప్రతి ఎగ్జామ్లో ఎస్ఎస్సి కావచ్చు, రైల్వే కావచ్చు, బ్యాంక్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఈవెన్ యూపీఎస్సీలో కూడా మీకు స్టాటిక్ జీకేకి సంబంధించిన ఎగ్జామ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్క క్లాస్ని కూడా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ని క్లిక్ చేసినట్టయితే మీరు అండ్ బెల్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసినట్టయితే మీరు ప్రతి ఒక్క వీడియో కూడా మీ ఫోన్లో నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మనం 16th క్లాస్ సెషన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ మీకు ప్రతి ఒక్క సెషన్ కూడా కవర్ చేయడం జరిగింది. సో కాబట్టి జాగ్రత్తగా చూడండి. నేను ప్రతి ఒక్క 1885 నుంచి మనకు ఇండిపెండెన్స్ వరకు 1947 వరకు ప్రతి ఒక్క పాయింట్ కూడా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మనము చూద్దాము ఫస్ట్ సెషన్. ఈ మేజర్ సెషన్స్ ఆఫ్ ఐఎన్సీ అంటే తెలుసు కదా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది మనకు 1885లో ఎవరి ద్వారా ఫామ్ చేయబడింది అంటే మనకు 1885లో ఏఓ హ్యూమ్ ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఏఓ హ్యూమ్ అనేవారు మనకు యాక్చువల్గా తను బ్రిటిషరే. సో తను ఏం చెప్పాడంటే అప్పుడు మనకు గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ డఫ్రిన్ ఉన్నాడు ఆ పర్సన్. సో డఫ్రిన్ అడిగినప్పుడు మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఒకటి ఇండియాలో ఫామ్ చేయాలని అడిగినప్పుడు సో ఓకే, నో ప్రాబ్లం, చేయండి అన్నారు. సో కాబట్టి మనకు ఆ వర్డ్స్ పైన తన మాట పైన ఏఓ హ్యూమ్ అనే పర్సన్ మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని 1885లో ఫామ్ చేయడం జరిగింది. సో మనకు ఫామ్ చేసిన తర్వాత యాక్చువల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఎలా ఉంటుందంటే ప్రతి ఇయర్ కూడా ఒక ప్లేస్లో ఒక సెషన్ అంటే ఒక మీటింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఆ మీటింగ్లో ఒక హెడ్ని ఎలక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఆ హెడ్ అనే పర్సన్ మనకు ఏ స్టేట్లో అయితే మనం మీటింగ్ కండక్ట్ చేస్తున్నామో ఆ స్టేట్కి సంబంధించిన హెడ్ అయితే ఉండడు, వేరే స్టేట్కి సంబంధించిన హెడ్ అయితే అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగే మీరు నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మీరు జాగ్రత్తగా వింటూ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సో నేను ఏవైతే పాయింట్స్ చెప్తున్నానో అవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఎగ్జామ్లో కూడా అడిగిన క్వశ్చన్సే. ఓకేనా? ఇక మనము చూద్దాము ఫస్ట్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ 1885లో మనకు ఎక్కడ స్టార్ట్ చేశారంటే చూడండి, లొకేషన్ వచ్చేసి మనకు బాంబేలో. ఇది మీకు మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ సెషన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఎక్కడ కండక్ట్ చేయడం జరిగిందంటే మనకు బాంబేలో కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కండక్ట్ చేశారు? బాంబేలో కండక్ట్ చేయడం జరిగింది. మరి దీని ప్రెసిడెంట్ ఎవరు అంటే చూడండి, డబ్ల్యూసి బెనర్జీ కదా. సో డబ్ల్యూసి బెనర్జీ అంటే చూడండి, డబ్ల్యూసి బెనర్జీ అనే పర్సన్ దీనికి అధ్యక్షత వహించడం జరిగింది, అంటే డబ్ల్యూసి బెనర్జీ. ఓకేనా? సో ఇది మీకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అండ్ ఈ పర్సన్ 1885లోనే కాకుండా మనకు 1892లో కూడా అడగడం అంటే ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. మరి ఈ ఫస్ట్ సెషన్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారని కూడా అడుగుతారు. సో ఫస్ట్ సెషన్లో మీకు చూడండి 75 మెంబర్స్ ఫస్ట్ సెషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది 1885 ఫస్ట్ ఇయర్కి సంబంధించి. నెక్స్ట్ సెషన్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్. సో ఈ సెషన్లో ఫస్ట్ సెషన్ చూడండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ దాదాబాయ్ నవరోజీస్ సజెషన్. అంటే ఈ పేరు అనేది యాక్చువల్గా ఎవరి సజెషన్ పైన పెట్టారంటే దాదాబాయ్ నవరోజీ ఉన్నారు కదా, ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఈ పర్సన్ని. సో ఈ దాదాబాయ్ నవరోజీ సజెషన్ పైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే నేమ్ అయితే పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ 1886 చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము 1886 కాంగ్రెస్ సెషన్ ఎక్కడ చేశారంటే కలకత్తాలో చేశారు, కలకత్తా. ఓకేనా? ఓకే. ఇప్పుడు మరి దీనికి ప్రెసిడెంట్ ఎవరంటే ఇప్పుడు సెకండ్ సెషన్లో దాదాబాయ్ నవరోజీని ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేయడం జరిగింది. అండ్ దాదాబాయ్ నవరోజీ మనకు యాక్చువల్గా 3 టైమ్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో హెడ్ చేయడం జరిగింది, 1886లో, 1893లో అండ్ 1906లో. మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది, దాదాబాయ్ నవరోజీ ఎన్ని టైమ్స్ హెడ్ చేశారు. అండ్ అలాగే మనకు ఇక్కడ డబ్ల్యూసి బెనర్జీ అన్నాను కదా. సో ఇలా ఎవరైతే ఒక 2-3 టైమ్స్ కంటే ఎక్కువగా మనకు హెడ్ చేశారో, ప్రెసిడెంట్గా చేశారో ఆ క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాము 1887కి సంబంధించి. ఈ సెషన్ థర్డ్ సెషన్ వచ్చేసి మనకు మద్రాస్లో జరగడం జరిగింది ఫ్రెండ్స్. మద్రాస్లో జరగడం జరిగింది. అండ్ దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే
మరి ఈ థర్డ్ సెషన్లో ఫస్ట్ టైం ఒక ముస్లిం పర్సన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ పర్సన్ పేరు ఏంటంటే బాబరుద్దీన్ తయాబ్జీ. మీకు ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే ఫస్ట్ ముస్లిం పర్సన్ హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అంటే ఎవరని చెప్పాలి, బాబరుద్దీన్ తయాబ్జీ అని మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్ 1888. ఇక ఫోర్త్ సెషన్ చూద్దాము. ఫోర్త్ సెషన్లో మనము లొకేషన్ ఎక్కడ అంటే అలహాబాద్లో ఈ ఫోర్త్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరిని ఎలెక్ట్ చేశారంటే జార్జ్ హ్యూల్. సో మనకు థర్డ్ సెషన్లో ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ కదా, ఈ ఫోర్త్ సెషన్లో ఏం చేశారంటే ఫోర్త్ సెషన్లో ఒక ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా మనకు ఈ బ్రిటిష్ పర్సనే కదా మరి యాక్చువల్గా రెస్పాన్సిబుల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ చేయడానికి. సో అలాంటప్పుడు ఒక బ్రిటిష్ పర్సన్ ఉండకపోతే బాగుండదనే ఉద్దేశంతో ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేయడం జరిగింది. తన పేరే జార్జ్ హ్యూల్. ఓకేనా? సో మనం ఇక్కడ వరకు ఇక చూసుకున్నట్లయితే చూడండి, 1885లో స్టార్ట్ అయితే మనకు అక్కడ నుంచి వరుసగా 1888 అంటే ఇక్కడ వరకు అయితే మనకు వరుసగా సెషన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ 4 సెషన్స్ కూడా ఫస్ట్ 4 సెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం నెక్స్ట్ సెషన్ చూసుకున్నట్లయితే మనకు 1896లో కండక్ట్ చేశారు ఫ్రెండ్స్. 1896లో మరి ఇది ఎక్కడ కండక్ట్ చేశారంటే కలకత్తాలో కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కండక్ట్ చేశారు? కలకత్తాలో కండక్ట్ చేయడం జరిగింది. దీని ప్రెసిడెంట్ ఎవరంటే రహమతుల్లా సయానీ. ఓకే, ఇక మనం 1905కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం 1900కి వచ్చేసాము. సో ఈ 1900లో మనము చూసుకున్నట్లయితే ఈ కాంగ్రెస్ సెషన్లో ఇక్కడ మరి ఎక్కడ జరిగింది అంటే లొకేషన్ వచ్చేసి వారణాసిలో కండక్ట్ చేయడం జరిగింది. మరి దీని అధ్యక్షత ప్రెసిడెంట్ ఎవరు వహించారంటే గోపాలకృష్ణ గోఖలే అనే పర్సన్ ఈ 1905కి మనకు ప్రెసిడెంట్ చేయడం జరిగింది. 1905 అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఇయర్. ఎందుకంటే మనకు ఈ ఇయర్లోనే ఏమైంది ఫ్రెండ్స్, మనకు బెంగాల్ పార్టిషన్ అనేది జరగడం జరిగింది. బెంగాల్ పార్టిషన్ చేశారు. అండ్ ఈ బెంగాల్ పార్టిషన్ చేయడానికి మేజర్ రీజన్ ఎవరంటే లార్డ్ కర్జన్. ఈ పర్సన్ వల్లనే మనకు బెంగాల్ డివిజన్ అనేది చేయడం జరిగింది. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బెంగాల్ పార్టిషన్ ఎవరు చేశారు? లార్డ్ కర్జన్ చేశారు. ఏ టైంలో చేశారు? 1905లో చేశారు. మరి ఈ టైంలో కూడా సెషన్ చేశారు. ఈ సెషన్ అనేది వారణాసిలో చేయడం జరిగింది. అండ్ తర్వాత దీని ప్రెసిడెంట్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే కాబట్టి ఈ 1905 టైంలో చేశారు కాబట్టి ఈ ప్రెసిడెంట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ టైంలో పార్టిషన్ చేశారు కాబట్టి అప్పుడు ఒక సపోర్ట్ అయితే చేశారు. అండ్ ఆ మూమెంట్ ఏమంటారంటే స్వదేశీ మూమెంట్ అంటారు. ఎందుకంటే డివిజన్ చేశారు కదా బెంగాల్ని. యాక్చువల్గా బ్రిటిషర్స్ ఏమన్నారంటే మేము బెంగాల్ని చాలా పెద్ద ప్రావిన్స్ కాబట్టి మేము సరిగ్గా రూల్ చేయలేకపోతున్నాము. సో దాన్ని డివైడ్ చేస్తే మాకు రూలింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో అన్నారు. కాకపోతే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు పీపుల్ని డివైడ్ చేయాలనే ఉద్దేశంతో చేశారు. కానీ మనకు చెప్పడం మాత్రం అలా చెప్పారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ సెషన్ వచ్చేసి చూడండి, కాంగ్రెస్ సెషన్ 1906లో తర్వాత ఇయర్లో చేశారు. అది ఎక్కడ చేశారంటే కలకత్తాలో చేశారు. అండ్ దాదాబాయి నవరోజీ చేశారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, దాదాబాయి నవరోజీ 3 times చేయడం జరిగింది. ఓకేనా? సో కాబట్టి ఈ 1906లో దాదాబాయి నవరోజీ అనే పర్సన్ అంటే దాదాబాయి నవరోజీ ప్రెసిడెంట్షిప్ చేయడం జరిగింది. అండ్ ఇదే టైంలో చూడండి, ద టర్మ్ స్వరాజ్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది సెషన్. అంటే యాక్చువల్గా ఒక స్వరాజ్ అనే ఒక పదము, ఈ స్వరాజ్ అనే పదము మనకు ఫస్ట్ టైము ఏ సెషన్లో వాడారంటే ఈ 1906 టైంలోనే దీన్ని అనడం జరిగింది. నెక్స్ట్ సెషన్ కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సెషన్ 1907లో కూడా కాంగ్రెస్ సెషన్ చేశారు. ఎక్కడ చేశారంటే సూరత్లో చేశారు. మరి దీని ప్రెసిడెంట్ వచ్చేసి రాజ్ బిహారీ ఘోష్. ఒకటి యాక్చువల్గా రాజ్ బిహారీ బోస్ ఉంటుంది, ఇది వచ్చేసి రాజ్ బిహారీ ఘోష్. సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది ఘోష్. ఓకేనా? ఘోష్. ఓకే, మరి ఈ టైంలో ఈ కాంగ్రెస్ సెషన్లో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇదే టైంలో 1907లో సూరత్ స్ప్లిట్ అనేది చేయడం జరిగింది. సూరత్ స్ప్లిట్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మనకు యాక్చువల్గా 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరు వచ్చేసి మోడరేట్స్ ఉంటారు అండ్ ఇంకొక వాళ్ళు వచ్చేసి ఎక్స్ట్రీమిస్ట్ ఉంటారు ఫ్రెండ్స్. ఈ మోడరేట్స్ ఏంటంటే మనము వీళ్ళ ప్రిన్సిపల్స్, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్దాము, రిక్వెస్ట్ చేద్దాము, లేదంటే లెటర్స్ పెడదాము, ప్రపోజల్ ఇద్దాము. సో లెటర్స్ పెడదాము, ప్రపోజల్స్ ఇద్దాము. సో అలా అయితే వాళ్ళు ఒప్పుకుంటారు అని వీళ్ళు అనుకుంటారు. వాళ్ళని ఏమంటారు? మోడరేట్స్ అంటారు. కానీ ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఈ లెటర్స్ ఇంకా ఈ ప్రపోజల్స్ వల్ల మనకు ఎలాంటి యూజ్ కూడా ఉండదు. సో కాబట్టి మనము రెవల్యూషన్ చేద్దాము, మనము
వాళ్ళని బాయ్కాట్ చేద్దాము. సో ఇలాంటి ఎక్స్ట్రీమిస్ట్ ఆలోచనలు అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి. సో ఈ ఎక్స్ట్రీమిస్ట్లో ఎవరెవరు ఉంటారంటే లాల్ బాల్ పాల్ ఈ ముగ్గురు అనేది ఉండడం జరుగుతుంది. సో వీళ్ళని ఎక్స్ట్రీమిస్ట్ అంటారు. సో యాక్చువల్గా ఈ స్ప్లిట్ అనేది ఎందుకు జరుగుతుందంటే వీళ్ళు స్టార్టింగ్ నుంచి మేము ప్రెసిడెంట్షిప్ చేద్దామంటే వీళ్ళు ఛాన్స్ ఇవ్వరు ఫ్రెండ్స్. సో కాబట్టి వీళ్ళు 1907లో వీళ్ళకు ఇంకా ఓపిక నశించి వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి క్విట్ చేస్తారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి క్విట్ చేసి వీళ్ళు సపరేట్ అవుతారు. ఎవరు? ఎక్స్ట్రీమిస్ట్. ఓకేనా? సో ఓకే, నెక్స్ట్ సెషన్ వచ్చేసి చూద్దాము. నెక్స్ట్ సెషన్ వచ్చేసి 1911లో చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ చేశారంటే కాల్కటాలో చేయడం జరిగింది. అండ్ మరి దీని ప్రెసిడెంట్ వచ్చేసి విషన్ నారాయణ్ దర్. ఓకేనా? అండ్ ఈ సెషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే జనగణ మన వాజ్ సంగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది సెషన్. అంటే ఇదే సెషన్లో ఫస్ట్ టైం జనగణ మన అనేది పాడడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే జాగ్రత్తగా కంటిన్యూ చేయండి, వీడియోని స్కిప్ చేయొద్దు. ఓకేనా? స్కిప్ చేస్తే మీకు క్లారిటీ అనేది ఉండదు. సో కాబట్టి నేను చెప్పేది మీరు ఫ్లోగా జాగ్రత్తగా వింటూ ఉండండి. ఓకేనా? నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ సెషన్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సెషన్ వచ్చేసి మనకు ఇంకా 1906లో జరిగింది. 1906లో దీని ప్రత్యేకత ఏంటంటే మనకు ఇప్పుడు 1907లో సూరత్ సెషన్లో స్ప్లిట్ అయ్యారు కదా. ఎవరెవరు స్ప్లిట్ అయ్యారు? మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ స్ప్లిట్ అయ్యారు కదా. సో ఈ సెషన్లో ఏమవుతుందో చూడండి. ఈ లొకేషన్ వచ్చేసి లక్నోలో చేయడం జరుగుతుంది. దీని ప్రెసిడెంట్షిప్ ఎవరు చేశారంటే అంబికా చరణ్ మజుందార్. ఇది ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ మీకు అడగడం జరుగుతుంది. సో అంబికా చరణ్ మజుందార్ అనే పర్సన్ ఈ సెషన్లో చేయడం జరిగింది. సో కాబట్టి లక్నో ప్యాక్ట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ లీగ్ ఇన్ ది సెషన్. అంటే ఈ సెషన్లో ఏమవుతుందంటే చూడండి, ఈ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ అనే పర్సన్స్ ఇద్దరు కూడా మళ్ళీ కలిసిపోతారు ఈ సెషన్లో. అండ్ అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇంకా ముస్లిం లీగ్ కూడా ఈ సెషన్లో కలిసిపోవడం జరుగుతుంది. సో ఓకేనా? సో చూడండి, సాఫ్ట్ పార్టీస్ అండ్ హార్డ్ పార్టీస్ ఆర్ మర్జ్డ్. సాఫ్ట్ పార్టీస్ అంటే మోడరేట్స్, హార్డ్ పార్టీస్ అంటే ఎక్స్ట్రీమిస్ట్. వీళ్ళిద్దరూ మర్జ్డ్ అంటే కలిశారు అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వన్ చూడండి, కాంగ్రెస్ సెషన్ 1970లో ఇంకో సెషన్ తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఎక్కడ చేశారంటే కాల్కతాలో చేశారు. దీని ప్రెసిడెంట్షిప్ ఎవరంటే యానీ బీసెంట్ చేసింది. సో యాక్చువల్గా మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే చూడండి, ద ఫస్ట్ ఫీమేల్ పర్సన్ టు హెడ్ ద ఐఎన్సి. అంటే మీరు ఏం చేయాలంటే ఆన్సర్ వచ్చేసి యానీ బీసెంట్ అని పెట్టాలి. కానీ మీకు క్వశ్చన్లో ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ ఆఫ్ ఐఎన్సి ప్రెసిడెంట్ అని అడిగితే మాత్రం మీరు అప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? అప్పుడు ఏం చేయాలి? సరోజినీ నాయుడు అని టిక్ చేయాలి. మీకు యానీ బీసెంట్ వచ్చేసి మనకు 1917లో ప్రెసిడెంట్షిప్ చేస్తే సరోజినీ నాయుడు వచ్చేసి 1925లో ప్రెసిడెంట్షిప్ చేసింది. దేనికి? ఐఎన్సికి. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? అంటే 1917లో మన ప్రెసిడెంట్ వచ్చేసి యానీ బీసెంట్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి, కాంగ్రెస్ సెషన్ 1919. ఈ 1990 టైంలో చూడండి ఎక్కడ చేశారంటే అమృత్సర్లో సెషన్ అయితే చేయడం జరిగింది. దీని ప్రెసిడెంట్ ఎవరంటే మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ ఎవరో తెలుసు కదా ఫ్రెండ్స్, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఫాదర్. ఓకేనా? తను ఏం చేశారంటే చూడండి, బికేమ్ చైర్మన్ ట్వైస్. యాక్చువల్గా మోతీలాల్ నెహ్రూ అనే పర్సన్ 1919లో అండ్ 1928లో 2 టైమ్స్ కూడా ప్రెసిడెంట్షిప్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ 1920 కాంగ్రెస్ సెషన్ చూద్దాము. దీనిలో చూడండి, ఇది నాగ్పూర్లో చేయడం జరిగింది. దీని ప్రెసిడెంట్షిప్ వచ్చేసి వీర్ రాఘవాచారి అనే పర్సన్ దీన్ని ప్రెసిడెంట్షిప్ చేశారు. దీనిలో ఏంటంటే రెజల్యూషన్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఫామ్ చేయడం జరిగింది. అంతే కదా ఫ్రెండ్స్, మరి 1920లో అదే టైంలో కదా మనకు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అదే ఇక్కడ చెప్పారు. ఓకేనా? కాంగ్రెస్ ఫస్ట్ టాక్డ్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రావిన్సెస్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్. అంటే మనకు ఈ భాష ఆధారితంగా మనకు ప్రావిన్సెస్ అయితే ఫామ్ చేయాలని ఈ సెషన్లో డిసైడ్ చేశారు. సో ప్రతి సెషన్లో కూడా ఒక డిసైడ్ చేస్తారు కాబట్టి ఈ సెషన్లో ఇది డిసైడ్ చేశారు. సో నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ సెషన్లో ఏం చెప్పారంటే చూడండి, ఇది వచ్చేద్దాం. ఓకే, సో చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ సెషన్ ఉంది కదా, ఈ కాంగ్రెస్ సెషన్లో ఓకే ఈ సెషన్లో చూడండి, ఇది 1924లో కాంగ్రెస్ సెషన్ ఎక్కడ చేశారంటే బెల్గాం ఎక్కడ ఉంది? కర్ణాటకలో.
సో కర్ణాటకలో చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు దీని ప్రత్యేకత ఏంటంటే చూడండి, చాలా ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 1924 కాంగ్రెసేషన్లో మహాత్మా గాంధీ ప్రెసిడెంట్షిప్ చేశాడు. మహాత్మా గాంధీ చేసిన ఒకే ఒక్క అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రెసిడెంట్షిప్ సెషన్ ఏదంటే 1924. కాబట్టి ఇది చాలా బాగా ఇంపార్టెంట్ అండ్ చాలా బాగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఈ కాంగ్రెసేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి 1929లో చేయడం జరిగింది. దీని లొకేషన్ వచ్చేసి లాహోర్లో కండక్ట్ చేశారు. మరి దీని ప్రెసిడెంట్షిప్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. నేను ఇంతకుముందు చెప్పాను కదా, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఫాదరు మోతీలాల్ నెహ్రూ. తను 1928లో లాస్ట్ సెషన్ చేస్తే దాని తర్వాత నెక్స్ట్ ఇయర్లో తన సన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ ఈ సెషన్కి హెడ్ చేయడం జరిగింది. ఓకేనా. ఏ రెజల్యూషన్ ఆఫ్ కంప్లీట్ స్వరాజ్ వాజ్ పాస్డ్ ఇన్ దిస్ సెషన్. అంటే ఈ పూర్ణ స్వరాజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పూర్ణ స్వరాజ్ అనేది మనకు పూర్ణ స్వరాజ్ అనే వర్డ్ మనకు దీని రెజల్యూషన్ అనేది ఈ సెషన్లోనే పాస్ చేయడం జరిగింది. సో అందుకే చూడండి, ఇట్ వాజ్ డిసైడెడ్ టు సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ 26 జనవరి 1930. అంటే ప్రతి ఇయర్ కూడా 26 జనవరి రోజు ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకోవాలని ఈ సెషన్లోనే డిసైడ్ చేశారు. అందుకే మనకు అప్పటి నుంచి 26 జనవరిని మనము ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే. ఈ కాంగ్రెసేషన్ ఆఫ్ 1931 అనేది మనకు కరాచీలో చేయడం జరిగింది. దీని ప్రెసిడెంట్ వచ్చేసి వల్లభాయ్ పటేల్. ఓకేనా. దీని ప్రెసిడెంట్షిప్ వచ్చేసి వల్లభాయ్ పటేల్. అండ్ దీని రెజల్యూషన్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్ వాజ్ పాస్డ్ ఇన్ దిస్ సెషన్. దీనిలో ఏం చేశారంటే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా, సో ప్రాథమిక హక్కులు అంటారు కదా, సో దానికి సంబంధించి రెజల్యూషన్ అయితే పాస్ చేశారు. ఇన్ దిస్ ఇయర్ గాంధీజీ హ్యాడ్ సెడ్ దట్ గాంధీ కెన్ డై బట్ నాట్ గాంధీయిజం. అంటే ఈ సెషన్లో గాంధీ ఏమన్నారంటే గాంధీ చావచ్చు కానీ గాంధీయవాదం మాత్రం చావదు అనేది చెప్పడం జరిగింది గాంధీజీ ద్వారా. ఓకేనా. నెక్స్ట్ కాంగ్రెస్ సెషన్ 1936లో ఎక్కడ చేశారంటే లక్నోలో చేశారు. దీని ప్రెసిడెంట్షిప్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ చేశారు. అండ్ ఈ సెషన్లో నెహ్రూ ఏమన్నారంటే ఐఎమ్ సోషలిస్ట్ అన్నారు. ఐఎమ్ సోషలిస్ట్ అన్నారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా. ఇంకా మనం ఎండింగ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, కాంగ్రెస్ సెషన్ ఆఫ్ 1937. ఈ 1937లో ఎక్కడ చేశారంటే ఫైజ్పూర్లో కాంగ్రెస్ సెషన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ప్రెసిడెంట్షిప్ ఎవరు చేశారంటే జవహర్లాల్ నెహ్రూ చేశారు. ఫస్ట్ టైం కాంగ్రెస్ సెషన్ ఒక విలేజ్లో చేసిన ఫస్ట్ అండ్ ఓన్లీ కాంగ్రెస్ సెషన్ ఏదంటే అది 1937. సో ఇలా కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది కాబట్టి సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం అండ్ నా సజెషన్ కూడా. సో కాబట్టి చూడండి, నెక్స్ట్ వన్ కాంగ్రెస్ సెషన్ వచ్చేసి 1938లో నెక్స్ట్ సెషన్ చేశారు. లొకేషన్ ఎక్కడ చేశారంటే హరిపురా, ఇక్కడ ఉంది, గుజరాత్లో ఉంది, ఇక్కడ చేయడం జరిగింది. దీని ప్రెసిడెంట్షిప్ ఎవరు చేశారంటే సుభాష్ చంద్రబోస్. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇక్కడ సుభాష్ చంద్రబోస్ అనే పర్సన్ మనకు ఇక్కడ నుంచి మనకు యాక్చువల్ సీన్లోకి వస్తారు. నెక్స్ట్ నేషనల్ ప్లానింగ్ కమిటీ ఫార్మ్డ్ ఇన్ దిస్ సెషన్. నేషనల్ ప్లానింగ్ కమిటీ ఏ సెషన్లో ఫామ్ చేశారంటే మనకు 1938లో ఫామ్ చేశారు. అండ్ కాంగ్రెస్ సెషన్ ఆఫ్ 1939. ఇప్పుడు 1939 అనేది నెక్స్ట్ ఇయర్ ఎక్కడ చేశారంటే త్రిపురి. ఇప్పుడు హరిపురా అండ్ త్రిపురి ఈ 2 సెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ చేసిన 2 సెషన్స్ ఏవంటే ఇవే ఫ్రెండ్స్, త్రిపుర, హరిపురా అండ్ త్రిపురి. ఓకేనా. సో త్రిపురి వచ్చేసి మనకు జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉంది, హరిపురా వచ్చేసి మనకు గుజరాత్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. దీనికి సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్షిప్ చేశాడు. ఈ టైంలో ఏమైందంటే చూడండి, సుభాష్ చంద్రబోస్ రిజైన్డ్ అండ్ రాజేంద్ర ప్రసాద్ వాజ్ మేడ్ యాజ్ అ చైర్మన్ సెషన్ డ్యూ టు డిస్ప్యూట్ విత్ గాంధీజీ. యాక్చువల్గా ఏమైందంటే అప్పుడు ఎలక్షన్స్లో సుభాష్ చంద్రబోస్కి గాంధీజీకి మధ్య కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి కొన్ని రీజన్స్ వల్ల. సో అప్పుడు ఏమవుతుందంటే ఎలక్షన్ అవుతుంది. సో ఎలక్షన్లో సుభాష్ చంద్రబోస్ విన్ అవ్వడం జరుగుతుంది. అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ గాంధీజీకి రిలేటెడ్ ఉంటారు. సో కాబట్టి ఇంకా సుభాష్ చంద్రబోస్కి నచ్చక తను రిజైన్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఇయర్ 1940లో మనకు ఎక్కడ చేశారంటే రామ్గఢ్లో చేశారు. దీని ప్రెసిడెంట్షిప్ వచ్చేసి అబ్దుల్ కలాం ఆజాద్ తెలుసు కదా ఫ్రెండ్స్. సో మనకు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అబుల్ కలాం ఆజాద్. సో హీ వాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ ఫ్రమ్ 1940 to 1947. మనకు లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఎవరంటే అబుల్ కలాం ఆజాద్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1940 to 1945. ఓకేనా. అండ్ ఇంకా మన లాస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇండిపెండెన్స్ టైంలో మనకు ప్రెసిడెంట్షిప్ ఎవరు చేస్తారంటే జేబీ క్రిప్లాని చేస్తారు. ఓకేనా. ఇది మనకు కాంగ్రెస్ సెషన్ 1947. సో మనము ఇక్కడ వరకు చూసాం. మనం ఎక్కడి నుంచి చూసాం ఫ్రెండ్స్, మనము ఐఎన్సీ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందో
అక్కడ నుంచి మనము 1885లో స్టార్ట్ అయితే అక్కడ నుంచి మనం 1947 ఇండిపెండెన్స్ వరకు చూసాము. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ప్రతి ఎగ్జామ్లో అడుగుతారు. సో కాబట్టి ఇలాగే ఇదే విధంగా ప్రతి వీడియోని కూడా జాగ్రత్తగా చూస్తూ నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా వింటూ నోట్ చేసుకుంటూ జాగ్రత్తగా రివిజన్ చేయండి ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక టాపిక్తో ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.